అందరికీ నమస్కారం. మరి ఈరోజు సినిమా విషయాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నాగస్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమాపై భారీ అంచనాలున్నాయి. కల్కి సినిమా రిలీజ్ ఎప్పుడా అని ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా సమ్మర్ రిలీజ్ ఉండవచ్చని అంటున్నారు. బాంబే IIT టెక్ ఫెస్టివల్లో పాల్గొన్న నాగస్విన్ కల్కి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇంజనీరింగ్ వర్క్కే చాలా టైం పడుతుందని, అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుందని వెల్లడించారు. మూవీ డైరెక్ట్ చేయడం కన్నా ఆ పని ఎక్కువగా చేస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుందన్నారు ఆయన. సినిమా సెట్స్ తో పాటు సినిమాలో కనిపించే ప్రతి ఆయుధం, వస్తువులను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలో చూడని విధంగా కల్కి మూవీని నాగస్విన్ చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా భవిష్యత్ ప్రభాస్ ని చూస్తారని నాగస్విన్ చెబుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చిత్ర బృందానికి శుభవార్త చెప్పింది. సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు పచ్చజెండా ఊపింది. అంతేకాదు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో 65, మల్టీప్లెక్స్లలో ₹100 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. 2 పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ ఏప్రిల్ 5, 2024న రిలీజ్ కానుంది. తాజాగా దేవర సినిమా నుంచి ఓ చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందులో సముద్రపు దొంగల్ని ఎన్టీఆర్ ఊచకోతకొస్తాడు. ఈ గ్లిమ్స్ చూసి దేవర సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మన స్టార్ హీరోలందరికీ పేరుకు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది. అభిమానులు ఇచ్చింది లేదా సినిమా వాళ్ళు పెట్టింది, ఇలా ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది. ఎన్టీఆర్ కి యంగ్ టైగర్ అనే ఓ ట్యాగ్ బాగా ప్రాచుర్యంలో ఉంది. గతంలో కొంతమంది A1 స్టార్ అని కూడా రాశారు. అయితే RRR సినిమా భారీ హిట్ అయిన తర్వాత ఎన్టీఆర్ పేరుకు ముందు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ ని వేస్తున్నారు అభిమానులు. తాజాగా రిలీజ్ చేసిన దేవరా గ్లిమ్స్ లో ఎన్టీఆర్ పేరుకి ముందు మ్యాన్ ఆఫ్ మాసెస్ అని వేయడంతో అభిమానులు పెట్టిన ట్యాగ్ అఫీషియల్ గా ఎన్టీఆర్ కూడా ఓకే చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇకపై ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ పేరుకి ముందు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే పడనుంది. దేవరా సినిమాతోనే ఇది మొదలు కాబోతుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా హీరోలకు అభిమానులుంటారు, కానీ నిర్మాతలకు కూడా ఫ్యాన్స్ ఉంటే ఆయనే అల్లు అరవింద్ అవుతాడు. ఈయనకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి కానీ ప్రత్యేకత గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ప్లానింగ్ అంటే అలా ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఈయన నిర్మించిన సినిమాల్లో దాదాపు 90% విజయాలున్నాయంటే అల్లు అరవింద్ జడ్జిమెంట్ ఏంటో అర్థమవుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అరవింద్. ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమారుడిగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన అల్లు అరవింద్ 1974లో గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాత అయ్యారు. ఇప్పటికీ నిర్మాతగా, స్టూడియో అధినేతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఆహా OTT అధినేతగా అప్రతిహతంగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఈయన గీతా ఆర్ట్స్ బ్యానర్లో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఈ బ్యానర్కు ఆ పేరు ఎందుకు పెట్టారనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్కు గీత అని పెట్టింది మా నాన్న అల్లు రామలింగయ్య గారు. భగవద్గీతలోంచి గీత అనే పదాన్ని తీసుకుని ఈ బ్యానర్కు ఈ పేరు పెట్టినట్లు చెప్పారు. గీతలో చెప్పినట్టు పని చేయడమే మన వంతు, ఫలితం మన చేతిలో ఉండదు. ఇది సినిమాలకు సరిగ్గా సెట్ అవుతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం మనం చేయడమే, ఫలితం ప్రేక్షకుల దేవుళ్ల చేతిలో ఉంటుంది. అందుకే తమ బ్యానర్కు గీతా ఆర్ట్స్ పేరు పెట్టినట్టు ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన అరవింద్ నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి కెరీర్ అభివృద్ధి చెందడంలో అల్లు అరవింద్ ప్లానింగ్ కూడా మరవలేనిది. ఈ వయసులో కూడా అల్లు అరవింద్ నిత్యం పని మీదే ఉంటారు. ఈయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వేల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఆహా OTT సంస్థను స్థాపించి అందులో తెలుగు కంటెంట్ కు ప్రాధాన్యత ఇచ్చారు. అప్పట్లో ఆహాను 100% తెలుగు కంటెంట్ అంటే కొంతమంది నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు నవ్విన వాళ్లతోనే ఆహా అనిపిస్తున్నారు అల్లు అరవింద్. సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీని ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లడంలో అల్లు అరవింద్ ముందే ఉంటారు. ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా సంతోషం టీం శుభాకాంక్షలు చెబుతూ ఆయన మరెన్నో సినిమాలు తెరకెక్కించాలని కోరుకుంటుంది.
విజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఆశికా రంగనాథ్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 14న థియేటర్లో గ్రాండ్ గా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. తాజాగా నా సామిరంగ ట్రైలర్ ను లాంచ్ చేశారు. కిష్టయ్యను కొట్టే మగాడెవడైనా ఉన్నాడా అసలు అంటూ నాగార్జున పోషిస్తున్న రోల్ ను పరిచయం చేస్తూ అల్లరి నరేష్ వాయిస్ ఓవర్ తో సాగే డైలాగ్స్ తో షురూ అయింది ట్రైలర్. నాగ్ చాలా కాలం తర్వాత పక్కా విలేజ్ గెటప్ లో మాస్ అవతారంలో కనిపించబోతున్నట్టు ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో సుధీర్ బాబు వైవిధ్యమైన కథలు, పాత్రలు చేస్తూ అటు మాస్ ఆడియన్స్ ని ఇటు క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని హీరోగా కొనసాగుతున్నారు సుధీర్ బాబు. కాగా సుధీర్ బాబుకి 2 కొడుకులున్నారు. పెద్ద కొడుకు పేరు చరిత్ మానస్, చిన్న కొడుకు దర్శన్. వీరిద్దరిలో చరిత్ మానస్ మేనమామ మహేష్ బాబు పోలికలతో ఘటమనేని అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. మేనమామ పోలికలు చామ్ని అందుకున్న చరిత్ తన తండ్రిలా జిమ్నాస్టిక్స్, డాన్స్ టాలెంట్స్ తో సోషల్ మీడియాలో కొడుతూ ఉంటాడు. ఇక చరిత్ ని చూసిన ప్రతి ఒక్కరూ సినిమాల్లోకి ఎప్పుడు రాబోతున్నాడంటూ ప్రశ్నలు వేస్తున్నారు. సుధీర్ బాబు ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న ఎదురవుతుంది. తాజాగా సుధీర్ బాబు తన భార్య పిల్లలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 7 కొండలు వెళ్లారు. తోటి భక్తులతో కలిసి సుధీర్ బాబు ఫ్యామిలీ ఆ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా ముందుకు రాగా సుధీర్ బాబుకి మళ్లీ చరిత్ సినీ ఎంట్రీ ప్రశ్న ఎదురైంది. ఇక దీనికి బదిలిస్తూ ఎక్కడికి వెళ్లినా చరిత్ లాంచ్ గురించి అడుగుతున్నారు. ఇంకా 2-3 ఏళ్ల సమయం ఉంది, ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అంటూ వెల్లడించారు. కాగా మహేష్ వారసుడు గౌతమ్ ఎంట్రీకి మరో 10 ఏళ్లు పడుతుందని నమ్రత తెలియజేశారు. సుధీర్ బాబు మాటలు బట్టి గౌతమ్ కంటే ముందే చరిత్ ఎంట్రీ ఉండబోతుంది అని తెలుస్తోంది. టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా హనుమాన్. తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ గా వస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో హనుమాన్ టీం ఇప్పటికే భారీ స్థాయిలో ప్రమోషన్లతో బిజీగా మారింది. విడుదలకు ముందే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది హనుమాన్. ఈ సినిమాపై హైప్ మోడ్ ఆన్ అయినట్టు తాజా అప్డేట్ చెబుతోంది. జనవరి 11కు సంబంధించిన అన్ని ప్రీమియర్ షోల టికెట్లు అమ్ముడైపోయాయి. అంతేకాదు ప్రేక్షకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఎక్స్ట్రా షోలు కూడా యాడ్ చేశారు మేకర్స్. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ దేవరా. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫిషింగ్ హార్బర్ విలేజ్ పోర్టు మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన దేవరా గ్లిమ్స్ రికార్డులు క్రియేట్ చేస్తూ టాప్ ట్రెండింగ్ లో నిలుస్తుంది. సినిమా అప్డేట్స్ కోసం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న అభిమానుల కోసం ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఆల్ హైది టైగర్ ను విడుదల చేశారు మేకర్స్. అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కంపోజ్ చేసిన ఆల్ హైది టైగర్ గూస్ బంప్స్ తెప్పిస్తూ అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నట్టు చెప్పకనే చెబుతుంది. ప్రముఖ కన్నడ నటుడు యష్ పుట్టినరోజు నాడు కటౌట్స్ ఏర్పాటు చేస్తూ విద్యుత్ఘాతానికి గురై 3 అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా బాధిత కుటుంబాలను యష్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అభిమానుల మరణ వార్త నన్ను చాలా బాధించింది. ఇలాంటిది జరుగుతుందని ముందే ఊహించే నా పుట్టినరోజు నాడు బ్యానర్లు, కటౌట్లు పెట్టడం మానేయాలని ఎన్నోసార్లు కోరాను. అభిమానులకు నేను చెప్పేది ఒకటే, ప్రమాదాలను కొని తెచ్చుకోకండి. ఇకపై ఇలా ఫ్లెక్సీలు కట్టడం వంటి పనులు చేయడం మానేయండి. జీవితంలో సంతోషంగా ఉండండి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కొందరు బైకులపై వేగంగా నా కారును వెంబడించారు. దయచేసి అలా చేయకండి. ఇలా ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో నాకు పుట్టినరోజు వస్తుందంటేనే భయమేస్తుంది. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాల బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటానని పేర్కొన్నారు. అనంతరం ఇదే ఘటనలో గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 3 యువకులను కూడా యష్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబాలకు కూడా ఆయన తాను ఉన్నానన్న భరోసానిచ్చారు. వారి వైద్య ఖర్చులు మొత్తం యష్ చెల్లించినట్లు తెలుస్తోంది. ప్రముఖ శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ ఇక లేరు. కోల్కతాలోని ఓ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ప్రోస్టేట్ క్యాన్సర్తో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. గత డిసెంబర్ 23న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించగా ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. ఇంతకుముందు ఆయన ముంబైలోని టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోల్కతాకు వచ్చారు. ఉస్తాద్ రషీద్ ఖాన్ ఉత్తరప్రదేశ్లోని
బదౌన్లో జన్మించారు. తాత ఉస్తాద్ నిసార్ హుస్సేన్ ఖాన్ వద్ద శిక్షణ తీసుకున్నారు. తొలిసారిగా ఆయన 11 సంవత్సరాల వయసులో రంగస్థల ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత సినిమాల్లోనూ ఆయన పాటలు పాడారు. జబ్ వి మెట్లో ఆయన ఆవోగే జబ్ తుమ్ సాజ్నా అనే పాట బాగా పాపులర్ అయింది. ఆయన ఉస్తాద్ అమీర్ ఖాన్, పండిట్ భీమ్సేన్ జోషి సంగీతానికి ప్రభావితుడయ్యారు. సినిమాల్లో ఆయన పాడిన పాటల్లో తేరే బినా మోహే చైన్ సూపర్ హిట్ పాటను ఆలపించారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ హిట్ ఆఫ్ ది ఇండస్ట్రీ మై నేమ్ ఇస్ ఖాన్ చిత్రంలోనూ అల్లా హాయ్ రెహమాన్ పాట పాడారు. అలాగే రాజ్ 3, కాదంబరి, షాదీ మే జరూర్ ఆనా, మంఠో తదితర చిత్రాల్లోనూ గాత్రంతో అలరించారు. అలాగే బెంగాలీ పాటలను సైతం స్వరపరిచారు. దశాబ్దాల పాటు తన గాత్రంతో సంగీత ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసిన ఉస్తాద్ రషీద్ ఖాన్ భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకున్నారు. రషీద్ ఖాన్ మృతికి పలువురు సంగీత అభిమానులు, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. టీవీ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయిన నటుడు అర్జున్ అంబటి గురించి పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ 7 సీజన్లో కూడా కంటెస్టెంట్గా సందడి చేశారు. భార్య అంబటి సురేఖతో కలిసి పలు షోలలో కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ జంటకు కూతురు పుట్టింది. ఈ శుభవార్తను అర్జున్ తన ఇన్స్టా స్టోరీలో పంచుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి చివరి వరకు కొనసాగారు అంబటి అర్జున్. అయితే అర్జున్ హౌస్లో ఉన్నప్పుడు భార్య సురేఖ ప్రెగ్నెంట్గా ఉన్నారు. సురేఖ హౌస్లో అర్జున్ని కలవడానికి వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ ఆమెకు సీమంతం కూడా చేశారు. ఆ సమయంలోనే అర్జున్ తమకు పాప పుడితే ఆర్కా అని పేరు పెడతామని వెల్లడించారు. రీసెంట్గా ఈ దంపతులకు పాప పుట్టింది. అర్జున్ తన ఇన్స్టా స్టోరీలో తమకు పాప పుట్టిందనే విషయాన్ని సంతోషంగా షేర్ చేశారు. పేరు ఆర్కా అని పెట్టినట్లు పోస్టులో వెల్లడించారు. హౌస్లో చెప్పినట్లుగానే ఈ జంట తమ చిన్నారికి ఆర్కా అని పేరు పెట్టారు. ఇక అర్జున్ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. యుగ్రామ్ వంశీ కోటు స్పందనపల్లి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇంటరాగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ది ట్రయల్. ఈ చిత్రానికి రామ్ ఘన్ని దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ ఫిల్మ్స్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై స్మృతి సాగి, శ్రీనివాస్ కె నాయుడు నిర్మించారు. లేడీ ఓరియంటెడ్ కథతో ఈ మూవీని రూపొందించారు. గత ఏడాది నవంబర్ 24వ తేదీన థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే సడన్ గా ఓటీటీలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో మిస్ అయిన వారు ఇంచక్క ఓటీటీలో చూసేయండి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవారు ఓ లుక్ వేసేయొచ్చు. మలయాళం నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ సురేష్ గోపి కూతురు భాగ్య పెళ్లి జనవరి 17న జరగనుంది. ఇక ఆ వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. గురువయ్యూరు ఆలయంలో ఆ పెళ్లి జరగనుంది. ఆ రోజు ఉదయం 8 గంటలకు గుడిలో దైవ దర్శనం తర్వాత ప్రధాని మోదీ అక్కడే జరగనున్న వివాహ వేడుకలు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన మళ్లీ కొచ్చి చేరుకుంటారు. ఇప్పటికే ఆలయం వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆ రోజున పెళ్లికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా రాకపై కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాట్లు జరగనున్నట్లు అధికారులు చెప్పారు. గత ఏడాది జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన తలైవా రజనీకాంత్ కొత్త ఏడాదిలోనూ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు తలైవా రెడీ అయిపోయారు. తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ స్పోర్ట్స్ డ్రామా లాల్ సలాం చిత్రంతో సంక్రాంతి బరిలో నిలిచారు. సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలు క్యూ కట్టడం సర్వసాధారణం. టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో ఇదే రేంజ్లో పోటీ ఉంటుంది. అయితే పొంగల్ బరి నుంచి రజనీకాంత్ నటించిన లాల్ సలాం తప్పుకుంటున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని ఐశ్వర్య రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కొత్త రిలీజ్ తేదీని ఆమె ప్రకటించింది. ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు ఐశ్వర్య వెల్లడించారు. కాగా ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. తెలుగు, తమిళ భాషలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో టాప్లో ఉంటారు శివకార్తికేయన్, ధనుష్. ఇక ఈ స్టార్ హీరోలిద్దరూ తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారని తెలిసిందే. శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం అయలాన్. ఆర్ రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అయలాన్ చిత్రాన్ని పొంగల్ 2024 కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించేశారు. మరోవైపు ధనుష్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో అరుణ్ మధేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు
సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ కానున్నాయని తెలిసిందే. అయితే ఈ సినిమాలు ప్రస్తుతానికి తెలుగులో విడుదల కావడం లేదని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. ముందుగా ప్రకటించిన ప్రకారం అయలాన్ తెలుగులో జనవరి 12న విడుదల కావడం లేదని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఇప్పటివరకు కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్ కూడా రాకపోవడంతో ప్రస్తుతానికి తెలుగు రిలీజ్ లేనట్టేనని స్పష్టమవుతుంది. తాజా టాక్ ప్రకారం వచ్చే నెలలో కానీ ఆ తర్వాత గానీ అయలాన్ కెప్టెన్ మిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయని ఇన్సైడ్ టాక్. తెలుగు తెరపై నిర్మలమ్మ తర్వాత అమ్మ పాత్రల్లో అంతగా ఆకట్టుకున్న నటిగా అన్నపూర్ణ కనిపిస్తుంది. అమ్మ పాత్రలలో కొన్ని దశాబ్దాలుగా ఆమె ప్రయాణం కొనసాగుతూ వస్తుంది. తాజాగా ఆమె అనేక విషయాలను ప్రస్తావించారు. నా అసలు పేరు ఉమా. స్వర్గం నరకం సినిమా సమయంలో సినారే గారు నా పేరును అన్నపూర్ణగా మార్చారు అని అన్నారు. అవకాశాల కోసం నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. అలాగే పారితోషికం విషయంలో కూడా నేను డిమాండ్ చేసింది లేదు. అలా చూస్తూ ఉండగానే నటిగా 50 ఏళ్లను పూర్తి చేసుకున్నాను. 1972-73లలో నేను సినిమాలోకి వచ్చాను. 80లలో బిజీ అయ్యాను. మొదట్లో హీరోయిన్గా వేషాలు వచ్చాయి. కానీ అంత బాగుండనని నాకు అనిపించడం వలన ఆ దిశగా ముందుకు వెళ్లలేదు అన్నారు. విజయ్ సేతుపతికి తమిళంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సాధారణంగా ఒక భాషలో హీరోగా చేస్తున్నప్పుడు అదే భాషలో విలన్గా చేయడానికి ఎవరూ ఒప్పుకోరు. కానీ విజయ్ సేతుపతి మాత్రం ఒకవైపున స్టార్ హీరోగా చేస్తూనే మరోవైపున స్టార్ విలన్గా చేస్తూ తన ప్రత్యేకతను చాటుతూ వెళ్తున్నారు. ఈ మధ్య బాలీవుడ్లో జవాన్ సినిమాలోనూ కీలకమైన రోల్ చేసి అక్కడి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆయన ముఖ్యమైన పాత్రలను పోషించిన కొన్ని సినిమాలు విడుదలకున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై తాను విలన్ రోల్స్ గానీ గెస్ట్ రోల్స్ గానీ చేయదలుచుకోవడం లేదని విజయ్ సేతుపతి అన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తుంది. ఇకపై అలాంటి పాత్రలకు తనని అడగొద్దని ఆయన చెప్పినట్టుగా ఒక టాక్ వినిపిస్తుంది. ఈ విషయంలో వాస్తవం ఎంతన్నది చూడాలి మరి. గుంటూరులో ఇలాంటి ఫంక్షన్ జరగడం చాలా గొప్ప విషయం. చాలా సంతోషంగా ఉంది నాకు వ్యక్తిగతంగా. ఈ ఫంక్షన్ ఇలా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా చిన్నబాబు గారికి, త్రివిక్రమ్ గారికి, మహేష్ బాబు గారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా. ఏం చెప్పాలి, రమణ గారి దెబ్బ ఈ పండగకి అబ్బా అనిపించబోతోంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇంకా ఇంకా ఉత్సాహంగా మాట్లాడాలనిపిస్తుంది. ఒకే ఒక మాట చెప్తాను. ఈ సినిమాలో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా మాటల మాంత్రికుడు, దర్శక తాంత్రికుడు త్రివిక్రమ్ గారి సినిమాలంటే ప్రజల్లో ఒక అంచనా ఉంటుంది. అలవై కుటుంబం తర్వాత, అరవిందా సమేత తర్వాత అంచనా మరింతగా పెరిగింది. మహేష్ గారి కాంబినేషన్లో మరి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక సినిమా వస్తుందంటే ఇంకా ఇంకా భారీగా అంచనా ఉంది. నేను వ్యక్తిగతంగా ఈ సినిమా కోసం ఒక బిట్ సాంగ్ రాయడం కోసం ఇంటర్వెల్ సినిమా చూశాను. చెప్పొచ్చో లేదో తెలియదు. మహేష్ గారు కంటతడి పెట్టించేలా పర్ఫార్మెన్స్ ఉంటుంది. Now I understand why the audiences call you Guruji. Hence proved. To Vamsi Gari and Chinnababu Gariki, thank you so much for making me a part of this prestigious banner. I am truly grateful for the opportunity. And coming to the dancing star, Sri Leela, you bring so much of energy on set every time, and it has truly been a pleasure working with you. And I think ippudu kasepu Telugulo maatladtanu. Oka phone call vachi, you've been cast opposite Mahesh Babu Gariki. అలా ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు? ఆబ్వియస్లీ కాసేపు షాక్లో ఉన్నాను. అండ్ త్రివిక్రమ్ సార్ ఒక వెరీ ట్రెండింగ్ డైలాగ్ ఉంది, 2 చేతులు పాకెట్లో పెట్టుకుని ఐ కెప్ట్ వాకింగ్ అండ్ ఎటు వెళ్తున్నాను నాకు తెలీదు. దట్ ఈస్ లిటరలీ మై రియాక్షన్. బట్ ఫస్ట్ డే ఆఫ్ సెట్, కమింగ్ ఆన్ సెట్ ఆఫ్ గుంటూరు కారం, మై ఫస్ట్ ఎవర్ scene was with Mahesh Babu sir and I was very nervous, but he made sure that I was comfortable. I took my time. ఆ నాలెడ్జ్ నంతా అలా మీరు దారబోస్తారు, ఒక మొక్కలో, ఒక మాటలో, ఒక పాటలో. అండ్ అదే మాకు దట్ మీన్స్ సో మచ్ టు అస్. అండ్ రాఘవేంద్రరావు గారి తర్వాత మళ్ళీ ఒక రీలాంచ్ లాగా అయిపోయిందండి నాకు ఈ సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్ము, మీ క్యారెక్టర్ నా చేతిలో పెట్టినందుకు. కొంచెం మా టార్చర్ని సెట్లో భరించినందుకు అండ్ ఎప్పుడు గైడ్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మహేష్ బాబు గారు, సార్ మిమ్మల్ని
మీరు చాలా ఇంటిమిడేటింగ్ ఉంటారు సార్, ఇలా చూస్తుంటే. అందుకే మీకు తెలుస్తుంది, చాలాసార్లు నేనే డైలాగ్స్ కూడా మర్చిపోయాను. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో పేషెంట్ సార్. కానీ నిజంగా సార్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ టుడే దట్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఆఫ్ షూట్ తర్వాత మీతో వెన్ ఐ వెంట్ బ్యాక్ హోమ్, నన్ను ఇంట్లో వాళ్ళు అడిగారు ఎలా ఉంటారు ఏంటి అని. మామూలుగా ఎలా అయితే హౌ దే ఆస్క్ ఎవ్రీవన్, నా మనసు నుంచి ఒకే మాట వచ్చింది సార్, ఒక బంగారపు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా. అంటే బయట నుంచే కాదు, కానీ ఆయన మనసు కూడా అంతే అన్నాను సార్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ యూ, అండ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ప్రాబ్లీ ద బెస్ట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నాకు ఇప్పుడు కొంచెం రాంగ్ ప్లేస్మెంట్ అనిపిస్తుంది సార్, నేను కూడా అక్కడ ఎక్కడో క్రౌడ్లో ఉండాల్సిన దాన్ని, కానీ దేవుడు ఏదో వాళ్ళ మనసులో ఉన్నవన్నీ నేను చెప్పాలని నన్ను ఇక్కడ నుంచోబెట్టుకుంటున్నాను అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వీ ఆల్ లవ్ యూ. అండ్ ఆ డిఓపి గారు మనోజ్ గారు, ఆయన అయితే హీ స్పాయిల్డ్ ఆల్ ఆఫ్ అస్ అండి. మామూలుగా లేదు గుంటూరు వైబ్స్. ఆల్రెడీ సంక్రాంతికి సినిమా రిలీజ్ అయిన వైబ్స్ కనిపిస్తున్నాయి. సో ముందు మా మిత్రుడు, మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మేము చాలా సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఉంటూ సినిమాలు తీస్తూ జర్నీ చేస్తుంటే మా ఫ్రెండ్షిప్ కాస్త నాలాగే చిన్నబాబు గారు ప్రతి సినిమాని ఇంట్రెస్ట్గా ఎప్పటికప్పుడు ఫాలో చేస్తూ సక్సెస్లు తీస్తున్నారు. చిన్న సినిమా మొన్నే మేడన్ తీశారు. అండ్ వంశీ చిన్నబాబు గారికి తోడుగా ఉంటూ సితారా ఎంటర్టైన్మెంట్స్ కానీ చిన్నబాబు గారు బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలు సూపర్ హిట్ అవ్వడానికి కారణమైన చిన్నబాబు గారికి, వంశీకి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్స్గా సక్సెస్ సాధించడం అంత ఈజీ కాదు, చాలా కష్టాలు ఉంటాయి. కానీ వారి ఇద్దరి జర్నీ అద్భుతంగా ఉంది. వారికి తోడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు, వాళ్ళకి అన్ని సినిమాలకి వెనుకాల ఉండి ఆ బ్యానర్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న త్రివిక్రమ్ గారు కూడా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అన్ని సినిమాల్లో ఆ సక్సెస్ను మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. సో గుంటూరు కారం అనగానే ఫస్ట్ ఈరోజు మన రెడ్ తమన్. సో తమన్ ఆల్రెడీ 3 పాటలు రిలీజ్ అయ్యి మొన్నే కుడిచి మడత పెట్టేసి, అప్పుడేమైంది రేపు సినిమాలో చూస్తారు ఆ పాట, అప్పుడే ఇంకా కాలే. ఒక మాస్ పాటతో రేపు మహేష్ గారు, శ్రీలీల గారు చేసే డ్యాన్సులకి స్క్రీన్స్ చినిగిపోతాయి. చాలా షూటింగ్లో విపరీతంగా అలసిపోయిన తర్వాత కూడా వాంటెడ్గా గుంటూరు ప్రజలను కలవటానికి వచ్చారు. సో అందుకని మీరు కొంచెం డిసిప్లిన్ పాటిస్తారని, పోలీసు వారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా అలసిపోతున్నారు పోలీసులందరూ. నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను. చాలా త్వరలో మీకు ఉంచేద్దాం ఈ విషయాన్ని. రెండో విషయం, సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం. అలాంటి ఒక గొప్ప మహానటుడు, మహామనిషి. ఆయనతోటి నేను నేరుగా పనిచేయలేకపోయాను, కానీ ఆయన పనిచేసిన సినిమాకి నేను ఒక రైటర్ దగ్గర, పోసాని మురళి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను ఆయనకి. సో ఆయనతో డైరెక్ట్గా పరిచయం కలిగినటువంటి సందర్భం అదొకటి మాత్రమే. ఆ తర్వాత నేను అతడు కలేజాల సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడడం, ఆయనతో గడిపిన ప్రతి క్షణం కూడా నాకు చాలా 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 అపూర్వమైంది, అమూల్యమైంది. సో అంత గొప్ప మనిషికి పుట్టినటువంటి మహేష్ గారు ఇంకెంత అదృష్టవంతులు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన కొడుకుగా ఆయన్ని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఆయన వెంచర్ చేయలేని సినిమాలు అన్నిటినీ వెంచర్ చేయటానికి, ఎక్కువ అడ్వెంచర్ చేయడానికి రెడీగా ఉండేటువంటి యాక్టర్ అనిపిస్తుంది ఆయన. అండ్ ఒక సినిమాకి 100% పనిచేయాలంటే 200% పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే మహేష్ గారు. ఇది చెప్పడంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి చూడరు, ఈ మాట చెప్పడానికి ఎవరు కూడా.
అండ్ నేను అతడు పనిచేసినప్పుడు ఎలా ఉన్నారో, కలేజా పనిచేసినప్పుడు ఎలా ఉన్నారో, ఈరోజు కూడా అలాగే ఉన్నారు. అంటే 25 సంవత్సరాలని మీరు అంటున్నారు, కానీ నాకైతే ఒక 2-3 సంవత్సరాలు కానీ క్రితమే ఇంట్రడ్యూస్ అయినటువంటి హీరోలాగానే అనిపిస్తున్నారు. చూడ్డానికి అంత ఎంగగా ఉన్నారు, మనసులోనూ అంత ఎంగగా ఉన్నారు, పర్ఫార్మెన్స్లో కూడా అంత నూతనంగా అంత యవ్వనంగానే ఉన్నారు. ఆయనకి మరిన్ని వసంతాలు ఉండాలని, ఆయన్ని కృష్ణ గారి తరఫున మీరందరూ ఆయన వెనకాల ఉండాలని, ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి 12వ తారీఖున థియేటర్లో కలుద్దాం. ఈ సంక్రాంతిని చాలా గొప్పగా జరుపుకుందాం, ఆనందంగా జరుపుకుందాం, రమణ గారితో కలిసి జరుపుకుందాం. థ్యాంక్ యూ, నమస్కారం. నేను ఆయన గురించి బయట ఎప్పుడు మాట్లాడను, మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ మాట్లాడతాం. బట్ ఈ లాస్ట్ 2 years ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్, స్ట్రెంగ్త్ నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. మీకు థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా వింతగానే ఉంది నాకు, ఎందుకంటే మనం ఎప్పుడు ఇలా మాట్లాడుకోం. ఆయన సినిమాల్లో నేను ఎప్పుడు చేసినప్పుడల్లా నా పర్ఫార్మెన్స్లో ఒక మ్యాజిక్ జరుగుద్ది, అది నాకు తెలీదు. అతడు చేసినప్పటి నుంచి మా జర్నీ మొదలైంది. కలేజాలో ఒక మ్యాజిక్ జరిగింది, అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో జరిగింది. మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు, దానికి ఆయనే కారణం. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు సార్, ఇది ఇక్కడి నుంచి వచ్చే మాటలే. వేళ్ల ముందు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను. ఐ లవ్ యూ సార్, జస్ట్ లవ్ యూ. ఇంకా మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు, ఆయన నాకు ఇది చెప్పలేదు, కానీ నాకు తెలుసు. ఆయన మోస్ట్ ఫేవరెట్ హీరో నేనే. ఆయన మానిటర్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం, ఎడిటింగ్ రూమ్లో సీన్స్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం నాకు తెలుసు. అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం వేస్తుంది. ఒక ప్రొడ్యూసర్ మొహంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరేబ్బా. అది థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు డైరెక్టర్ గారికి తెలుసు. అండ్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీతో ఇంకా చాలా గొప్ప సినిమాలు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా లీలా, కంగారు పడకమ్మా, మర్చిపోట్ల, నీ గురించే మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ అవటం. షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ ఐవ్ ఎవర్ వర్క్డ్ విత్. ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది, మేకప్ ప్లాన్లోకి వెళ్ళదు. నాకు కానీ మా ఎంటైర్ టీమ్కి వీఆర్ ఆల్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హర్. అండ్ ఈ అమ్మాయితో డాన్స్ వేయటం, వామ్మో అదేం డాన్సు, హీరోలందరికీ తాట ఊడిపోద్ది. బట్ రియలీ కీప్ ఎంజాయింగ్ యువర్ వర్క్ and you'll have an amazing and rocking career ahead. God bless you, ma. And then Meenakshi, thank you so much. ఈ అమ్మాయి మా సినిమాలో ఒక గెస్ట్ అపిరెన్స్ చేసింది. బట్ నేను త్రివిక్రమ్ గారు అడగగానే అసలు ఏమి థింకింగ్ లేకుండా ఇమ్మీడియట్గా ఎస్ అని చెప్పింది. అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ ఫర్ దాట్, బికాస్ వీ రియలీ నీడెడ్ యూ ఫర్ దట్ క్యారెక్టర్. అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు కారం ఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి? తమన్, ఎక్కడో తమన్ దా. తమన్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు బ్రదర్ లాగా. అండ్ ఈజ్ ఆల్వేస్ గివెన్ ఇస్ బెస్ట్. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ లాస్ట్ పాట, కుర్చీ మడత పెట్టి అనే పాట, నేను త్రివిక్రమ్ గారు అడిగి ఇలా చేస్తామని అడిగితే అసలు ఆలోచించకుండా ఇమీడియట్గా మాకు ఇచ్చాడు. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక 10 డిస్కషన్ పెట్టేవాడు ఆ పాట గురించి. బట్ తమన్ అలా చేయకుండా మాకు ఇచ్చాడు. రేపు మీరు ఆ పాట చూడండి, థియేటర్లో బద్దలైపోతాయి. థ్యాంక్ యూ తమన్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ బ్రదర్. ఇందాక ఏవి చూసినప్పుడు నాది 25th ఇయర్ అంట. అది నాకే అర్థం కాల, త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు. 25 సంవత్సరాలు మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను. ప్రతి ఏడు అది పెరుగుతూనే ఉంది. అది
థ్యాంక్ యూ సో మచ్. మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని. మీరు ఎప్పుడు నా గుండెలో ఉంటారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ, నాకు కానీ నాన్నగారికి కానీ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం, బాగా గట్టిగా. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ, ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్నీ. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు ఇష్టపడి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.